ఏజేఎస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు తుఫాను సాయం. ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులను మత్స్యకార కుటుంబాలకు అందించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజల ప్రాణాలు తీసి కులం కాదు వాడుకోవడం సిగ్గుచేటు. జోగి రవీంద్ర అరెస్టుపై పూర్తి ఆధారాలు ఉన్నాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. యలమంచిలి మండలం గంగడుపాలెం గ్రామంలోని తుఫాన్ ప్రభావం వల్ల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు తుఫాను సాయంగా ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులను కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఏదైతే రాష్ట్ర వెళ్తాం డింగిలో ఫంక్షన్ ఉంది, డింగి కాడికి వెళ్తాం. చుట్టుపట్ల ఒకసారి వచ్చారు ముఖ్యమంత్రి గారు. 14లో నేను ఎమ్మెల్యేగాను, మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు. అంటే ఇట్లా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు కష్టం వస్తే పరిగెత్తుకొని వచ్చాడు. ఇంత లోతు బురదలో నడిచి తిరిగారు లక్ష్మీపాలెం. అంటే పనిచేసే ప్రభుత్వాన్ని ఆలోచించండి, దయవుంచి ఇవన్నీ అర్థం చేసుకోండి. రేపు మళ్లీ కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, అబద్దాలు అసత్యాలు చెప్పేవాళ్ళు వస్తారు మీ దగ్గరికి. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు కానీ ఏదో అబద్దాలు అసత్యాలు పట్టుకుని వస్తారు. నమ్మపోకూడదు అటువంటి వాళ్ళు. వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు మా గురించి పట్టని వాళ్ళు ఈ రోజు మాతో మీకు పని ఏంటని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. రేపు ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇట్లాంటి పని చేసేటువంటి ప్రభుత్వానికి పోటీ కూడా లేకుండా ఏకగ్రీవంగా చేసి పెట్టాలి మీరు పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని. అప్పుడు మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది. అరే పోటీ లేకుండా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా గంగడపాలెం వాళ్ళు ఎలక్ట్ చేశారు. గంగడపాలెం రుణం తెచ్చుకోవాలని మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది, ఇంకా పనిచేయాలనే కసి పెరుగుతుంది. ఇంతవాత ఆ రకంగా పనిచేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. భవిష్యత్తులో కూడా మీ యొక్క గంగడపాలెం గ్రామం రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను కూడా ఇంకా బాగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాను. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం వీరవల్లి స్వయంభుగా వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ కొండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు వేకోజాము నుండే స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శరం పవిత్రావచరాజ్ఞాసరా విశ్వా దేవస్య పితా పునాతు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవతో దేశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం తదే నమః. యాతైషుష్యవరనాగం భూపతేతో శివాశరౌ యాయాతపదయానో రుద్రమయ యాతే రుద్రశివాతనో ఘోరావాపకాశిని జ్ఞానస్త్రభాషితమ జాగరిషం తాభితామశీ యామియుంగిరషం దహస్త్రేభి పరిశస్తవే శివాంగిరత్రతాంగురమాహికం దేపురుషం జగదు శివే నమతః రాజరిషాక్షామజానుమి యదానస్రవమించగల యక్ష్మకం కుమన అసదో అధ్యవోచరుడే వక్తా ప్రథమో దైవ్యో పుషకో నమో నమః కుభాజని శంకరే స్తేనాపదయే నమో నమో నిశంకిర నిషుదేవతే రస్కరాపదయే నమో నమో వందలే వందలే సాయునాపదయే నమో నమో జరవే వ్రతరాజారణ్యేణ పదయే నమో నమః సర్వాభి భౌతికాభో.
స్వామి ఇది పొద్దున అక్కడ కదా సుబ్రహ్మణ్య స్వామి ఎవరమ్మా విజయవాడ నకిలీ మద్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ మరియు అతని సోదరుడు జోగి రాముకు రిమాండ్ విధించింది కోర్టు. వారిని తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు అధికారులు. నడవండి వెనక్కి వాళ్ళు తోసేటి దాకా మనకి తాడుంది నడవండి అన్న చెప్పండి. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు అక్రమ కేసులో నేను ఎంతగా ప్రాధాన్యపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడుకి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన వాస్తవాలను కూడా ఒకసారి ముక్తకంఠంతో ఖండించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని ఒకసారి అందరూ కూడా నడవండి వెనక్కి వాళ్ళు తోసేటి దాకా మనకి తాడుంది. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేయడం అక్రమమని అన్నారు సజ్జల. మెజారిటీ ప్రజల విల్, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ ఆస్పిరేషన్స్ కానీ, వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, వీటన్నిటికీ ఈ పార్టీ కానీ, ఈ పార్టీల సముదాయం అయితే మాకు సొల్యూషన్ ఇస్తుందని ఎలక్ట్ చేసుకుంటారు. అది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అజంప్షన్. ఇది ఒక పార్ట్. రెండవ పార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నెన్స్. ఈ రెండు నిజానికి బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది వరకు ఉన్న గవర్నర్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఉన్న అధికారుల వ్యవస్థనే రోజువారీ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు నిజంగా పొలిటికల్ ఇది ఎందుకు అవసరం, ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది థియరిటికలీ. అన్ని పనులు అవి చేస్తుంటాయి. రూల్ బుక్ ఉంటుంది, పద్ధతి ప్రకారం రావాల్సిన శాలరీస్ పోతుంటాయో, లేదంటే పెన్షన్లు పోతాయో, లేదా ప్రాజెక్టులు కడుతుంటారో, ఇవన్నీ అవుతున్నప్పుడు ప్రభుత్వం అవసరం ఏముంది? ప్రభుత్వం అవసరం ఏముంది అంటే డెమోక్రసీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ పబ్లిక్ విల్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. పబ్లిక్ విల్ అని అది ఏదనుకుంటుందో, లేదా తాను పబ్లిక్ ఏది నచ్చజెప్పితే మేనిఫెస్టో ప్రకారం వచ్చిందంటో అవి ఇంప్లిమెంట్ చేయడంతో పాటు వాళ్ళకు ఆకాంక్షలు తీర్చే ప్రయత్నం చేస్తుందనే ఉద్దేశంతో రిఫ్లెక్ట్ అవుతుంది. అదే డెమోక్రసీ అల్టిమేట్. ఇది లేకపోతే ఎవరో అనుకున్నది చేస్తారు తప్ప ప్రజల ఆకాంక్షలు ఎక్స్ప్రెస్ కావు, అవి ఇంప్లిమెంట్ కావు. ఇది ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అది 100% అవుతుంది, 60%, 50% అవుతుంది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళు అధికారుల వ్యవస్థను దీనికి తగినట్టు ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది,
అలాగే శాసనసభ వ్యవస్థ వస్తుంది. శాసన వ్యవస్థలో చట్టాలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, ఆయన ఈ పొలిటికల్ డెసిషన్స్ అవి తీసుకొని యాజ్ పర్ రూల్ బుక్ ప్రకారం ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ వీటన్నిటి ప్రకారం అధికారుల వ్యవస్థ ద్వారాను అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయిస్తారు. ఇది పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదైనా ఒకటి ఉంటుంది అని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదైనా ఉంటుంది అనుకుంటే అది 2024 జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది. అంటే గాలికి వదిలేసి దాని దారిన వదిలేస్తే అది ఫెయిల్యూరు, చేతగాంతనం అయితే అది చేతగాంతనం అనుకోవడము, అసమర్థత అనుకోవడము ఒక ఎత్తు అయితే అదైనా బెటర్ ఏమో. ఎందుకంటే వాడు చేత కాకపోయినా వీళ్ళు ఈ సిస్టమ్ అన్నది అందరినీ అది నడుస్తుంటది. ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేకపోయినా అధికారుల వ్యవస్థ కొంతవరకు చేయగలుగుతుందో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి మహిళలను కించపరచడమే వైసీపీ అజెండా అని అన్నారు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ. మహిళలను గౌరవించడం టీడీపీకి ఎజెండా అని, కానీ వైసీపీ పార్టీ ఆ నాయకులు మహిళలను కించపరచడంలో ఎటువంటి విలువలు పాటించరని విమర్శించారు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో నిష్ఠతోటి భవానీ దీక్ష వేసుకున్నాను. కానీ అందరికీ ఒకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే మన రాజకీయాల అభిప్రాయాలు చెప్పడానికి అమ్మవారి శక్తి ఇవ్వాలే కానీ అది మనల్ని కిందకి ఉంచకూడదని దీక్ష ఉన్నా సరే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశంలో నాయకులన్నా ముందు నుంచి మాకు ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఏంటి అంటే ప్రతి మహిళలోని ఒక అమ్మవారిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూసుకోవాలి, ఒక తల్లిని చూసుకోవాలి, అందరినీ మేము కష్టపడి బాగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా బేసిక్ మా లైన్ అది. కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ఎజెండా ఏంటి అంటే మహిళల్ని కించపరచాలి, మహిళల్ని బాధ పెట్టాలి. కన్న తల్లి చెల్లిని ఆశ కోసం ఇంట్లోంచి తరిమేసి మెడబెట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది. అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కానీ లేకపోతే ఆయన మాటలు కానీ మహిళల పట్ల బాగుంటుందని ఆయన మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం. కానీ అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలను పెట్టారు. ఈరోజు మహిళా లోకానికి కానీ మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. నేను ఈరోజు అమ్మ గురించి భువనేశ్వరి గారి గురించి కొన్నిసార్లు చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేయడం అక్రమమని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జోగి రమేష్ అరెస్టు జరిగిందని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మళ్లించే కార్యక్రమం జరుగుతాం. ఒక పక్క తుఫాను విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగాలు నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుక్ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసింది. అసలు ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా లేదు. వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయలేదు. ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయడం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్లీ వస్తా ఉంటే మేము పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని
ఈరోజు ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు, లేకపోతే దొంగ ప్రామిసుల వల్ల కావచ్చు, మోసపోయామని ఒక భయం ఉంది. ఈరోజు ఎన్ని కప్పిపుచ్చేదానికి ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్టులు తీసుకురావటం. ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తా ఉన్నారు, నేను సిబిఐ ఏంటి, నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయని చెప్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి. ఈ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో నేను సిబిఐకి ఇవ్వండి. సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి. అలా కాకుండా ఈరోజు కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ 90 సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టారు. ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానాల్లో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేదా చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు? సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు? అంటే మీకు పెద్దలకు ఒక న్యాయం, సామాన్యులకు ఏ విధంగా దారులు మళ్లించే పనులు, ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది. తప్పకుండా టైం అయితే ఉంది 3.5 సంవత్సరం, కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరు కూడా దీనికి అతీతులేం కాదు. తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతికి గోడ కొట్టినట్టే వెనక్కి వస్తాయి తప్ప ఏమీ కావని చెప్పి తెలియజేస్తారు. ప్రజల ప్రాణాలు తీసి కులం కార్డు వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. జోగి రమేష్ అరెస్టు పూర్తి సాక్ష్యాధారాలతో అరెస్టు చేయడం జరిగిందన్నారు కొల్లు రవీంద్ర. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి అతన్ని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరైతే జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్ర పన్నారనేది క్లియర్గా కనబడతా ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకి బలైపోయారు. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది. ఎందుకనంటే ఎవరైతే ఈ కల్తీ మద్యం ఎక్కడైతే జరిగినటువంటి 2 ప్లేసెస్లో కూడా మొలకల చెరువు కానీ, ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి, అలాగే ఇబ్రహీంపట్నంలో జరిగిన దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనార్దన్ రావు, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే 2006 నుంచి వీళ్ళు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. 2006 నుంచి బార్లు పెట్టి ఆ బారుల ద్వారా స్వర్ణ బార్ అని చెప్పి 2006, 2019లో దాన్ని చెర్రీస్ కింద మార్చుకుని అక్కడ లావాదేవీలు చేసుకున్నారు ఈ జనార్దన్ పెట్టుకుని. ఎవరైతే జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. అలాగే బాలాజీ బార్, మరొక బార్ పెట్టుకుని దాన్ని మళ్ళీ గుడ్విల్ అనే పేరుతో పేరు మార్చి, తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ బార్ అని మార్చి 2017లో ఇబ్రహీంపట్నంలో ఒక సిండికేట్ కూడా నడిపి 2017 నుంచి 19 వరకు
వీళ్ళు సిండికేట్ కూడా నడిపి లాభాలు పంచుకున్నారు. అలాగే 2023 నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, అంటే అంతకుముందు కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చారు. 2023 నుంచి స్పూరియస్ లిక్కర్స్ తయారు చేసి, ఏదైతే కల్తీ మద్యాన్ని తయారు చేసి వాళ్ళ బారుల్లో అమ్మినట్లుగా జనార్దన్ రావు క్లియర్గా చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆపేశాను. కానీ జోగి రమేష్ గారు నాతో చేయించారు, మళ్ళీ చేయమని చెప్పి దానికి 3 కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పారు. అలాగే 23వ తారీఖున ఉదయం 8:30, 9:15 మధ్యలో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళింది వాస్తవా కాదా? సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. అలాగే 24వ తారీఖున శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సర్వం జగదితం తైలయమేష్యతే సర్వం జగదితం తై ప్రత్యేదితం భూమిరాపౌణలోనిలో నభహాతం చోత్తారి వాక్ పరిమిదాపదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితో నిత్యం త్వం శక్తిత్రయాత్మకా త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం అగ్నిస్త్వం వాయుత్వం నిరోఢబసవందాత్మనే కవచాయం ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय ववृड सर्वकृतात्मने अस्त्राय वड भूर्भुवस्सुरं दिग्बन्धः ध्यानम् आपातालनभस्तलान्त भवन ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिष्पाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दु वान्तामृतेः स्तोकामृतमेकमीसमरसं रुद्रानुवाकं जपन् ध्याये दीप्तिप्रसिद्धिये द्रुपदं विप्रः अभिषिञ्चेत् शिवम् ॐ सञ्चमे मयश्चमे प्रियञ्चमे न कामश्चमे कामश्चमे सोमनसत्मे भद्रञ्चमे श्रेयस्मे वस्यस्मे सस्मे भगच्चमे द्रविणञ्चमे अन्ताचमे दर्ताचमे क्षेमश्चमे दृढश्चमे विश्वञ्चमे महश्चमे संविश्चमे ज्ञात्रञ्चमे सोश्चमे प्रसोश्चमे शैरञ्चमे लयश्चमर्दञ्चमे अमृतञ्चमे अक्ष्वञ्चमे नामयश्चमे जीवादश्चमे दीर्घायुत्तञ्चमे मित्रञ्चमे भयञ्चमे सुगंचमे शयनंचमे शूषाचमे सुदिनंचमे ओम शांति 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 सर्वान् जम्बयं सर्वास्याजुदान्यः अदव्यस्ताम्रारुणद बभ्रस्व मंगलः ये चैमागं रुद्रा अभितो दिक्सदा सहस्रतो वैशाखं हेडयेमहे अदव्यो विदर्पति नीलग्रीवो विलोहितः उतैनङ्गोपादृसन्नदसन्नदः हर्यः उदयनं विश्वाभूतानि च दृष्टो मृडयादिरः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेडुचे अतो ये अस्ति सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रपञ्चधन्वणस्तमभयो रात्र्योर्ज्यां यास्तते हस्तैषते परिवञ्चते स्तायूनां पतये नमो नमो निजरवे परिजरायारण्यानां पतये नमो नमः सृगाभिभ्यो जिगागं सद्भ्यो मुष्टतां पतये नमो नमो सिमद्भ्यो नक्तञ्जरभ्य प्रकृन्तानां पतये नमो नमो स्टेशने गिरिजराय कुलञ्चानां पतये नमो नमः ईशमद्भ्यो तन्वाविभ्यश्च वो नमो नमः तन्वानेभ्यः प्रतिदा యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో హోంమంత్రి అనిత విశాఖపట్నం నుండి పాయకరావుపేట వెళ్తూ ఉన్నారు. ఈ ఘటనను చూసిన అనిత రోడ్డు ప్రమాదం క్షతగాత్రులకు సపర్యలు చేశారు. మంత్రి అనిత కాన్వాయ్ వాహనాల్లోని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
చూడమ్మా చూడు ఒకసారి ఇంకో మన దగ్గర వాటర్ ఏమైనా తాగారమ్మా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.